Hello guys, welcome to Inspector's Choice. This is our 6th practice set. ఈ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ క్వశ్చన్, 67/67 ప్లస్ 67/68 రిమైండర్ అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేద్దామంటే, ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 67 ఉంది. 68ని 67తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి -1 వస్తుంది. -1/67 ప్లస్ దీన్ని దీంతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అప్పుడు కూడా -1 వస్తుంది బై 68. -1 పవర్ ఆడ్ -1. సో -1 ఎంత అండి? -2/68. 68 కంటే చిన్నది ఏదైనా రిమైండర్, బట్ మైనస్లో రాదు. సో మనం ఏం చేయాలి అంటే ఈ -2ని ఈ 68లో యాడ్ చేయాలి. సో మన రిమైండర్ ఎంత వస్తుంది అప్పుడు? 66/68. ఈ 66 అనేది 68 కన్నా చిన్నది కదా, సో మన రిమైండర్ అనేది ఏంది? 66. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నన్ ఆఫ్ దీస్. లేదు, దీన్ని ఇంకొకలా ఎలా చేయొచ్చు అని అంటే చూడండి, 67ని 68తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? మనకి -1. లేదంటే ఎలా కాకపోతే ఇలా చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 68. ఇక్కడ కూడా 68 ఉంటే ఇది కంప్లీట్గా కట్ అయిపోతుంది. సో ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. సో -1/67 ప్లస్ దీన్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని 67గానే రాసుకోండి బై 68. -1/67 ఎంత అండి? -1 ప్లస్ 67/68. 67 -1 ఎంత అండి? 66/68. నేనేం చెప్పాను? 68 కన్నా చిన్న వాల్యూ ఇక్కడ ఏది వస్తుందో అది మన రిమైండర్. సో ఆన్సర్ ఈజ్ 66, నన్ ఆఫ్ దీస్. అలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, the average of 5 consecutive odd numbers is 293. Find the smallest and the greatest అని అంటున్నాడు. 263 అంట, 293 సారీ. సో యావరేజ్ అంటే ఏంది? మిడిల్ నెంబర్ కదా, ఎంత? 5 అన్నాడు. సో 1 2 3 4 5 ఇలా పెట్టుకోండి. ఇట్ సైడ్ 2, ఇట్ సైడ్ 2, సో మధ్యది యావరేజ్ 293. 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు, అంటే పక్క పక్కనే. 293 కంటే ముందు ఆడ్ నెంబర్ ఏంది? 291. దీనికంటే ముందు ఆడ్ నెంబర్ 289. దీని తర్వాత ఆడ్ నెంబర్ 295, 297. సో ఏమంటున్నాడు? ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. స్మాలెస్ట్ ఎంత? 289. గ్రేటెస్ట్ ఎంత? 297. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, the average marks obtained by 77 candidates in a certain examination is 17. If the average marks passed candidates is 19, that of the failed candidates is 8. What is the number of candidates who passed in the examination అని అంటున్నాడు. సో దీన్ని ఎలా చేద్దాం? ఇప్పుడు మనకి ఎప్పుడైనా క్లాస్ అంటే ఏమి? బాయ్స్ గర్ల్స్ కలిపితేనే మనకి క్లాస్ అవుతుంది. సో అలానే పాస్ ఫెయిల్ కలిపితేనే కదా క్లాస్ అవుతుంది. సో ఇలానే ఇక్కడ ఏమంటున్నాడంటే, సో చూడండి, పాస్, ఇక్కడ ఫెయిల్. పాస్ ఎంత అంటున్నాడు? 19. ఫెయిల్ ఎంత అంటున్నాడు? ఇక్కడ 8. ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందంట వాళ్ళకి? 17. 17. సో దీన్ని అలిగేట్ చేద్దాం మనం. అలిగేట్ చేస్తే ఎంత వస్తుంది? 17 - 8 ఎంత? 9. 19 - 17 ఎంత? 2. సో మొత్తంకి ఎంత టోటల్? 9 + 2 11. ఈ 11 వాల్యూ మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 77. సో ఎంత అవుతుంది? ఇంటూ 7 అవుతుంది ఈ వాల్యూ. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? పాస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్నాడు. సో ఇది పాసే కదా, సో దీన్ని ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 7 63. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలిగేషన్తో వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా 2 కలిపి 1 అవుతుంది అంటే అక్కడ మనం అలిగేషన్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, a person bought a table and chair for Rs 5,000
he sold table at 20% profit and chair as X% profit. If their SP is equal, overall there is no profit no loss, find the value of X అంటున్నాడు. నో ప్రాఫిట్ నో లాస్, దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ టేబుల్ చైర్ అనుకున్నట్లయితే సిపి ఎంత అన్నాడు ఇక్కడ 100 ఉంటే 20% ప్రాఫిట్ అంట సెల్లింగ్ ప్రైస్లో, సో 120. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనకి నో ప్రాఫిట్ నో లాస్ అని అంటున్నాడు. రెండిటి యొక్క ఎస్పీ సేమ్ అంటున్నాడు. ఎస్పీ సేమ్, సో ఇక్కడ కూడా ఎస్పీ 120 అవుద్ది కదా. అప్పుడు ఎస్పీ సేమ్ అంటున్నాడు. ఎక్కడుంది? దేర్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ అన్నాడు. సో 120 ఎంత అండి? 240. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? నో ప్రాఫిట్ నో లాస్. సో ఇక్కడ ఎంత రావాలి? నో ప్రాఫిట్ నో లాస్ రావాలంటే 240 కదా. సో ఇక్కడ 240 వచ్చిందంటే ఇక్కడ ఎంత రావాలి? 140. సో 140ది ఎంత కమ్మాడు? 120కి అమ్మాడు. ఎంత లాస్ అయింది ఇక్కడ? 20 లాస్ అయింది. దేనిపైన? 40 పైన, 140 పైన. పర్సంటేజ్ కోసం 100. 0 0 ఒక 2 7 100/7 ఎంత అండి? 14. 2/7 ఏమైంది? 140ది 120కి అమ్మాడు, సో లాస్ కదా. సో లాస్ 14 2/7. ఇది ఒక మెథడ్. దీన్ని మనం రేషియోలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 20%ని డైరెక్ట్ 100 120 అనుకున్నాను ప్రాఫిట్. సో మనం ఎలా చేసుకోవచ్చు? 20%ని ఏమనుకోవచ్చు మనం? 1/5 అనుకోవచ్చు. సో అది మనకు 5 ఉంటే ఎంత కమ్మాడు? 6 కమ్మాడు. ఇదేంది? టేబుల్. ఇది చైర్. సో నో ప్రాఫిట్ నో గెయిన్ అన్నాడు. ఎస్పీ సేమ్, సో 12. ఇక్కడ 12 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 12 వస్తుంది. సో ఇక్కడ ఎంత రావాలి మనకి? 7. 7ది 6 కమ్మాడు, సో 1 లాస్. దేనిపైన? 7 పైన. పర్సంటేజ్ కోసం 100. 100/7 ఎంత అండి? 14 2/7 లాస్. ఇలా కూడా వెళ్ళొచ్చు. అది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్. A person goes to Delhi to Patna to buy an article. Price of that article in Patna is 10% less than the price from Delhi. He spends 350 on traveling and also gains 250 selling price in Delhi. Find the price of the article in Patnalo ఎంత అని అడుగుతున్నాడు. ఇది కామన్ కదా. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువకున్నది మన ఊర్లో తక్కువకు ఉండొచ్చు, అక్కడ తక్కువకున్నది ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్లో ఏం చేస్తామని అంటే మనం ఎంత పర్సెంట్ అన్నాడు వాడు? 10% అన్నాడు కదా. 10% తక్కువ ఉందట. సో ఇది ఢిల్లీ, ఇది పట్నా అనుకోండి. సో ఢిల్లీలో 10 ఉంటే 10% ఎంత అండి? 1/10 కదా. ఢిల్లీలో 10 ఉంటే 10% తక్కువ ఉందంట. సో ఇక్కడ 9. 10 - 1 9. సో ఇక్కడ ఎంత అండి గ్యాప్? 1. బట్ అక్కడ ఏమంటున్నాడంటే 350 వాడు ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టాడంట. ఆ తర్వాత దాన్ని అమ్మినప్పుడు వాడికి 250 గెయిన్ వచ్చిందంట. సపోజ్ మీరు ఇప్పుడు ఏమనుకోండి, వాడు ఈ 350 రూపీస్ ట్రావెలింగ్ చేయలేదనుకోండి. సో వాడికి మొత్తం ఎంత వస్తుంది అప్పుడు? 350 + 250 ఎంత? 600 కదా. సో 1 part = 600 అయితే మనకేమన్నాడు? ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇన్ పట్నా. సో పట్నాలో ఎంత ఉంది? 9. సో 9 వాల్యూ ఎంత అనేది మన క్వశ్చన్. సో 1 వాల్యూ 600 అయినప్పుడు 9 వాల్యూ ఎంత అవుతుందండి మనకి? ఇంటూ 9 చేస్తే ఎంత? 5400. 5400. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. One article, the profit is 230% of the cost price. ఇది చాలాసార్లు రిపీట్ అయింది ఎగ్జామ్స్లో. If the cost price increases by 50% but the selling price remains constant, then what is the new profit percentage అని అడుగుతున్నాడు మనకి. ఏమంటున్నాడు మనకి? సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 ఉందనుకుంటే అది ఇంక్రీజ్ అయ్యి ఎంత అవుతుందంటే, ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 230% ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో 230 యాడ్ చేస్తే ఎంత? 330. ఇప్పుడు ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ 50%. ఇది కాస్ట్ ప్రైజే కదా. ఇది 50% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఎంత? 100లో 50% ఎంత? 50. సో 150.
బట్ రిమైన్స్ కాన్స్టెంట్ మరి, కానీ సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ ఉందంట ఇక్కడ, ఇది ఈ సేమ్ ఉందంట. సో ఎంత ఉంది గ్యాపు? 330, 150 ఎంత? 180. సో 180 అనేది చేంజ్ వచ్చింది దేనిపైన? 150 పైన. పర్సెంటేజ్ కోసం 100. 0 0 క్యాన్సిల్ చేస్తే 3 5s 3 6, 5తో కట్ చేసుకుంటే 20. సో 60 into 20, 6 into 20 ఎంత అండి? 120. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటే చాలు, 1 లైనర్ క్వశ్చన్ ఇది. క్లియర్? ఏమన్నాడు? న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, 120% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A train 200 meters long running with a speed of 72 kilometers per hour. In what time it will pass a platform of 160 kilometers? So సింపుల్ క్వశ్చన్ అండి. ఎంత ఏం చేయాలి? 200 + 160 చేసుకొని బై 72 km/hలో ఉంది. సో మీటర్ పర్ సెకండ్లో మార్చడానికి 5/18. 5తో కట్ చేసుకుంటే ఎంత? 4 times. సో 20 m/s వస్తుంది. ఇక్కడ మనకేమడిగాడు? డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అంటే ఏంది? మనకేం అడిగాడు ఇక్కడ? ట్రైన్ స్పీడ్ ఇన్ వాట్ టైమ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 20. 360/20 ఎంత అండి? 18. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A sum of money is written in 2 equal annual installments Rs 8820 at 5% per annum. Find the sum అని అడుగుతున్నాడు. ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్లు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. సో ఒక్కసారి నేర్చుకుంటే చాలు వచ్చేస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? 5% per annum అంటున్నాడు. ఇదంతా మర్చిపోండి. 5% per annum గుర్తుపెట్టుకోండి. 5% per annum. 5% అంటే అందరికీ తెలుసు 1/20. సో ఫస్ట్ ఇయర్ వాడు 22 పెరిగి ఎంత ఇస్తున్నాడు? 21 ఇస్తున్నాడు. ఏంది? వడ్డీ. సెకండ్ ఇయర్ ఎంత ఇస్తాడంటే ఈ 20 స్క్వేర్ ఇస్తాడు. 20 స్క్వేర్ ఎంత అండి? 400. 21 స్క్వేర్ ఎంత అండి? 441. క్లియర్? ఇది వాడు 2 సంవత్సరాలకి ఇస్తాడు. సో ఇక్కడ ఇచ్చే ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ ఉండాలి. సో దీన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే 441 వస్తుంది? సో 21తో. సో దీన్ని కూడా 21తో మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 420. ఇది 400కి 400. సో ఇక్కడ టోటల్ వాల్యూ 820 వచ్చింది. కానీ వాడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నాడు? 441 కడుతున్నాడు. ఈ 441 వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 8820. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 into, సో 20 times అవుతుంది. సో మనకి అక్కడ ఏం అడిగాడు? సమ్ అడిగాడు. సో దీన్ని కూడా ఇంటూ 20 times చేద్దాం. 20 times చేస్తే ఎంత వస్తుంది మనకి? 0కి 0 0 4 16. 16400 is the correct answer. Clear? Next question. Same and installment. A sum of money 5510 is written into 2 equal installments at 6% per annum. Find the each installment అంటున్నాడు. అక్కడ సమ్ అడుగు, ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఏనాడు? 6% అన్నాడు. 6% అంటే ఏంటి? 6/100. పర్సెంటేజ్ సైన్ తీస్తే బై 100 వస్తుంది. కట్ చేసుకున్నట్లయితే 2తో 3/50 అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 years అన్నాడు కదా. సో 50 to 53 అవుద్ది. 50 యొక్క స్క్వేర్ ఎంత అండి? 50 యొక్క స్క్వేర్ 2500. 53 యొక్క స్క్వేర్ ఎలా తీయాలి? 53 యొక్క స్క్వేర్ చూడండి. 3 స్క్వేర్ ఎంత అండి? 09. 5 స్క్వేర్ ఎంత? 25. 3 into 5 15. 15 into 2 30. సో ఒకటి గ్యాప్ ఇచ్చి ఇక్కడ 30 రాసుకోండి. సో ఇప్పుడు యాడ్ చేసేయండి. 9082 ఇలా స్క్వేర్ తీయచ్చు మనం ఈజీగా. సో ఎంతది? 2809. ఇది సేమ్ అవ్వాలి కదా మనకి. సో ఇంటూ దీన్ని 53 చేయాలి. ఎందుకు? అది ఈచ్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి. సో ఇక్కడ 53 ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 53 ఇంటూ చేయాలి. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? 53 into 50 చేస్తే
02650 అవుతుంది. ఇది ఎంత అండి? 2500 సేమ్. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 155100. ఓకే, 50 వస్తుంది. బట్ ఇక్కడ ఎంత ఉంది? ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 2809 కదా. సో ఇక్కడ మనకి ఏమన్నా ఈచ్ ఇన్స్టాల్మెంట్ అని అడిగాడు. ఇది సమ్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ ఇదే కదండి. ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. సో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 2809. సో అవర్ ఆన్సర్ ఈస్ 2809. సో ఇలా మీరు ఏ స్క్వేర్ అన్నా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సారీ, ఓకే, నేను ఇప్పుడు మీకు 53 స్క్వేర్ చెప్పాను కదా. 53 స్క్వేర్ ఎలా చేశాను? 3 స్క్వేర్ ఎంత అండి? 09, 2 డిజిట్స్లో రాయాలి. 5 స్క్వేర్ 25, ఓకే. 5 ఇంటూ 3 15, 15 ఇంటూ 2 30. ఒక డిజిట్ ఇడిచిపెట్టి 30 దీనికి యాడ్ చేయండి. 9082. సపోజ్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా. 63 స్క్వేర్ తీసుకోండి. 3 స్క్వేర్ ఎంత అండి? 09, 2 డిజిట్స్లో రాయాలి. 6 స్క్వేర్ ఎంత? 36. 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 2 36, 36 1 డిజిట్ విడిచిపెట్టి 36 రాయండి. 9693. ఇది 63 యొక్క స్క్వేర్. ఇలా ఏ డిజిట్స్ అయినా మనం తీసుకోవచ్చు స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money is written into 3 annual equal installments. ఇప్పుడు 3 అంటున్నాడు. సో 2 ఉన్నప్పుడు స్క్వేర్ అయింది, ఇప్పుడు 3 టైమ్స్ అవుతుంది అది. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 2062 at 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద సమ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అండి, ఏం లేదు, చేయాల్సింది సేమ్. ఎంత అండి? మనం ఇదంతా ఇటు 10%ని పట్టుకోండి. మనం 10% అంటే ఎంత అండి? 1/10. సో 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నా. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో 3 10, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10 to 11, సెకండ్ది దీని స్క్వేర్ అవుతుంది 100 to 121, 11 స్క్వేర్. థర్డ్ది 1000 అవుతుంది. 11 క్యూబ్ ఎంత అండి? 1331. క్లియర్. సో ఇది మనకి ఈక్వల్ కావాలి కదా ఇన్స్టాల్మెంట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఎంత చేస్తే 331 వస్తుంది? ఇక్కడ 11 చేయాలి. 11 చేస్తే ఓకే వచ్చేస్తుంది. సో ఇక్కడ 121 చేయాలి. ఇక్కడ 121 చేసాం కదా, ఇక్కడ కూడా 121 చేయాలి. ఇక్కడ 11 చేసాం, సో ఇక్కడ 11. ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి వాల్యూ? 1210 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1100. సో ఇది 1000. అప్పుడు ఈ మొత్తం 3 ఈక్వల్ అయిపోతాయి కదండి. 3331, 1331, 1331. దీనికోసమే కదా మనం అప్పటి నుంచి మొత్తం చేసేది. సో ఇదంతా టోటల్ వాల్యూ ఎంత అండి మనకి? 6620. 00 సారీ 6, ఒక్క సెకండ్. సో 0133. ఇది ఎంత అవుతుంది? ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 131. సో దీని వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? ఇక్కడ 2662. అంటే ఎంత అవుతుంది? ఇంటూ 2 టైమ్స్ అవుతుంది. మనకి ఏమైనా సమ్ అన్నాడు. సో సమ్ అంటే దీన్ని కూడా ఇంటూ 2 చేయాలి. దీన్ని 3310ని ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకు? అప్పుడు 6620 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇదంతా రాయాలా? అవసరం లేదు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి మనకు. ఒకసారి మనకు స్క్వేర్స్, క్యూబ్స్ తెలిస్తే సరిపోద్ది. ఎలా రాయాలి ఇప్పుడు? ఫస్ట్ అయితే మనకు గుర్తుంది 10 to 11, 100 to 121, 1000 to 1331. సో మనకి ఇక్కడ దీన్ని ఈక్వల్ చేసుకోవాలి కదా మనం. సో ఇక్కడ ఎంత? 11 ఇంటూ చేయాలి, ఇక్కడ 121 చేయాలి. ఇక్కడ కూడా 121 చేస్తే ఎంత వస్తుంది? అప్పుడు 1210. ఇక్కడ 11 ఇంటూ చేస్తే 1100. ఇక్కడ 1000 ఉంది కాబట్టి 1000. సో ఇంతే. ఇది యాడ్ చేసుకుంటే 3310. ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 313. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 2662. అంటే ఇంటూ 2 టైమ్స్ అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 2 టైమ్స్ చేస్తే 6620 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Ritu's expenditure and savings are in the ratio 5:2. Our income increases by 12%. Expenditure also increases by 14%. By how many percent does her savings increase అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఏమండి, ఇన్కమ్, అంతే కదా. సో ఎంత ఉన్నాయంటది 5:2 రేషియోలో ఉన్నాయట. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 7. సో దీన్ని నేను మల్టిప్లికేషన్ కోసం దీన్ని 500 అనుకుంటున్నాను, దీన్ని 200 అనుకుంటున్నాను, దీన్ని 700 అనుకుంటున్నాను. ఏమంటప్పుడు ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 12%, ఇది 12% పెరిగిందంట. 700 యొక్క 12% ఎంత అండి, 84. ఎంత, 12 into 7 84. సో 84 ఇంక్రీజ్ అవుతుంది. సో 784 ఇది. ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 14%, ఇది 14% ఇంక్రీజ్ అవుతుందంట. 14% ఎంత, 14 into 5 ఎంత అండి, 70. సో 70 ఇంక్రీజ్ అవుతుంది ఎంతనా, 14 into 5 70. ఓకే, 70 ఇంక్రీజ్ అయితే 570 వస్తుంది. సో ఇన్కమ్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. సో మనకి ఏమంటున్నాడు అక్కడ, సేవింగ్స్ అని అడుగుతున్నాడు. సేవింగ్స్ ఈక్వల్ టు 784 minus 570. సో ఎంత వస్తుంది తీసేస్తే మనకి 214 వస్తుంది. సో ఫస్ట్ మనకి ఎంత ఉండే ఇక్కడ 200, ఇప్పుడు ఎంత అయింది 214. ఎంత ఇంక్రీజ్ అయింది 14. దేనిపైన ఇంక్రీజ్ అయింది, 200 పైన. పర్సెంటేజ్ కోసం 100. 1తో ఇది 2, 2తో ఇది 7. 7 ఎంత ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అడిగాడు. ఫస్ట్ 200 ఉంది, ఇప్పుడు ఎంత అయింది సేవింగ్స్, 214 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 14 ఇంక్రీజ్ అయింది. దేనిపైన, 200 పైన. పర్సెంటేజ్ కోసం 100. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 taps X and Y fixed to a water tank. If X is opened, it drains out full water tank in 20 minutes. X 20 minutesలో ఖాళీ చేస్తుందంట ట్యాంక్ని. తర్వాత X plus Y opened, they drain full water tank in 15 minutes. X plus Y అనేది 15 minutesలో ఖాళీ చేస్తుందంట. సో Y ఈజ్ ఓపెన్, హౌ లాంగ్ దట్ ఇస్, వైతో నింపాలంట. Y ఎన్ని మినిట్స్లో ట్యాంక్ మొత్తాన్ని నింపుతుంది. సో 2015 యొక్క ఎల్సిఎం డివిజిబుల్ ఫిగర్ ఎంత అండి, 2015 60. ఈ 60 అనేది ఏంది, ఈ 15 20 అనేది 60తో కంప్లీట్గా కట్ అవ్వాలి. సో 60/20 ఎంత, 3. 60/15 ఎంత అండి, 4. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ X 3 ఉంది, ఇక్కడ X plus Y 4 ఉంది. సో X వాల్యూ 3 పెట్టుకున్నట్టే Y వాల్యూ 1 కదా ఇక్కడ. సో 3 + 1 = 4. సాటిస్ఫై అయిపోయింది కదా. సో Y వాల్యూ ఎంత అన్నప్పుడు మనకు 1. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 అనుకుంటే Y = టోటల్ కెపాసిటీ 60 అనుకుంటే Y ఎంత చేస్తాడు, 1. సో Y = ఎంత అండి, 60 minutes. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కళ్ళతో చేయాలండి ఈ లెక్కని. A = 197, B = 198, C = 299. ఫైండ్ A² + B² + C² -AB -BC -CA అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉంది. సో ఇలా ఎప్పుడైనా డిఫరెన్స్ సేమ్ ఉంటే దాని ట్రిక్ 3 into డిఫరెన్స్ యొక్క స్క్వేర్. 3 into డిఫరెన్స్ ఎంత ఉందండి, 1 1. సో 1 square. సో 3 into 1 = 3. ఆర్ ఆన్సర్ అంతే అండి. ఒకటే స్టెప్. కళ్ళతో లేదు, ట్రెడిషనల్ వేలో చేద్దాం. ట్రెడిషనల్ వేలో దీని ఫార్ములా ఏమవుతుంది అప్పుడు మనకి, దీని ఫార్ములా ½ into A - B² + B - C² + C - A² చేయండి. ½ into A - B². A - B ఎంత అండి, -1² -1² అంటే +1 ప్లస్ B - C -1² అంటే ఏంది, +1. C - A ఎంత డిఫరెన్స్, 2. 2² ఎంత, 4. సో 6/2 ఎంత అండి, 3.
అలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. కానీ దీనికి మనకి ఫార్ములా గుర్తుండాలి. లేదు నేను ఇది కూడా గుర్తుపెట్టుకోలేను అంటే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఏంది? డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 3 ఇంటూ డిఫరెన్స్ యొక్క స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ tan theta ఈక్వల్ టు 4/3 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ sin theta బై 1 ప్లస్ sin theta అని అడుగుతున్నాడు. ట్రిప్లెట్ తెలుసు కదా మనకి. ట్రిప్లెట్ ఏంది అంటే నార్మల్గా కూడా వస్తుంది. సో ట్రిప్లెట్ ఏంది? 3, 4, 5 మనకి ట్రిప్లెట్ తెలుసు. సో దీన్ని ఒక్క నిమిషం మర్చిపోండి. ఇక్కడ ట్యాన్ అంటే ఏంది? పర్పెండిక్యులర్ బై బేస్, అంతే కదా. ట్యాన్ అంటే పర్పెండిక్యులర్ బై బేస్. సో పర్పెండిక్యులర్ 4 ఉంది, బేస్ 3 ఉంది. అబ్వియస్లీ హైపోటెన్యూస్ వీటి రెండింటికంటే పెద్దగా ఉండాలి కాబట్టి ఇది 5 అవుతుంది ట్రిప్లెట్. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి సైన్ టీటా అని అడుగుతున్నాడు. సైన్ టీటా. సో 1 మైనస్ సైన్ టీటా అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ బై 1 ప్లస్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో 1 మైనస్ ఎంత ఉంది మనకి వాల్యూ? పర్పెండిక్యులర్ ఎంత? 4/5 బై 1 ప్లస్ 4/5 ఎంత వస్తుంది? ఇది 5 మైనస్ 4 అంటే 1/5 డివైడెడ్ బై 9/5. 5కి 5 కట్ చేసుకుంటే ఆన్సర్ ఈజ్ 1/9. అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇదంతా రాయాల్సిన అవసరమా? లేదు. నేనేమంటానంటే సైన్ టీటా ఉంది కదా మనకి ఇక్కడ, సైన్ టీటా. సో ఒక నిమిషం చూడండి. 1 మైనస్ సైన్ టీటా అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ బై 1 ప్లస్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది మల్టిప్లై చేస్తే ఎల్సిఎం హెచ్ వస్తుంది, హెచ్కి హెచ్ కట్ అవుతుంది. సో హెచ్ మైనస్ పి బై 1 ప్లస్ హెచ్ ప్లస్ పి. హెచ్ మైనస్ పి, హెచ్ 5 పి 4. సో 5 మైనస్ 4 ఎంత అండి? 1 బై 5 ప్లస్ 4 ఎంత అండి? 9. సో 9 ఒక స్టెప్లో వచ్చేస్తుంది. 1/9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సో జామెట్రీ క్వశ్చన్ ఒకసారి చూడండి, నేను జూమ్ చేసేస్తాను. సో టీటా ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకి క్వశ్చన్లో. ఇది 70 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఆబ్వియస్గా ఇది సర్కిల్ అనుకున్నట్టయితే ఇది 70 అయితే నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఇది దీనికి డబుల్ అవుతుంది. సో ఇది 140. సో ఇది కూడా సేమ్ ఇలానే ఉందా స్ట్రక్చర్ చూడండి. సో ఇది 140 అవుతుంది. ఇది తెలియని విషయం కదా, అందరికీ తెలిసి ఇది. సో ఇది 140. ఇప్పుడు చూడండి, ABCA ఇది ఏంది? OBCA అనేది ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజమే కదా. సో చతుర్భుజంలో ఉన్న యాంగిల్స్ సమ్ ఎంత? 360 టోటల్. ఇది గుర్తుపెట్టు, 360 కదా. సో అప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది మనకి? 90 అవుతుంది. ఇలా యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ డబుల్ టు ద యాంగిల్ ఫార్మ్డ్ ఇన్ సర్కంఫరెన్స్. ఇది. సో ఇది 90, ఇది 90. సో చతుర్భుజంలో ఎప్పుడైనా 2 అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మిగతా 2 అపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ 90 వచ్చింది, ఇక్కడ 90 వచ్చింది, ఇక్కడ 40 ఉంది. సో ఈ యాంగిల్ ఎంత రావాలి? నీకు మొత్తం ఎంత చెప్పాను? 360. సో 90, 90, 180, 180 ఇది ఎంత అవుతుంది అప్పుడు? 320 అవుతుంది. సో 320 అంటే మిగిలింది ఎంత అండి? 40. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. టీటా అడిగాడు వాడు మనని. క్లియర్? ఇంకోసారి చెప్తాను చూడండి, రాయాల్సిన అవసరం ఏం లేదండి, సిమిలారిటీ పెట్టేస్తే సరిపోద్ది. సో ఇక్కడ ఉంది మనకి, ఇది అడుగుతున్నాడు కదా, సర్కిల్ ఉంది ఇక్కడ. సేమ్ ఈ ఫిగర్ నేను ఇక్కడ గీస్తున్నాను. ఇది ఉంది, ఇది మనకి 70 ఇచ్చాడు ఇక్కడ. సో ఇది మనకి డబుల్ అవుతుంది. ఎందుకు? నేను మీకు చెప్పాను కదా ఇప్పుడే, యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ డబుల్ టు ద యాంగిల్ ఫార్మ్డ్ ఆన్ సర్కంఫరెన్స్.
సో ఇది ఎంత అవుతుంది అప్పుడు మనకి 140. సో ఇది ఓసిఏబి. ఇప్పుడు ఓసిఏబిని చూడండి, క్వాడ్రిలేటర్ చతుర్భుజం కనిపిస్తుందా మనకి? సో ఈ చతుర్భుజంలో క్వాడ్రిలేటర్లో యాంగిల్ సమ్ ఎప్పుడు 360 ఉంటుంది. సో ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్, సో ఇది 90 degrees, ఇది పర్పెండిక్యులర్ 90 degrees, మొత్తం 360. మనకు టీటా కావాలి. ఇలా లేకపోతే ఇంకోలా, ఎప్పుడైనా చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 90 ఉంటుంది. సమ్ కాదు, ఆపోజిట్ యాంగిల్స్ 90 ఉంటుంది. సో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 140 ఉంది. సో ఇది ఎంత రావాలి? మొత్తం 360. ఇదంతా కలిపితే ఎంత? 90, 140, 90 కలిపితే 320 అవుతుంది మొత్తం. సో ఇక్కడ మిగిలింది ఎంత మనకు అప్పుడు? 40. సో టీటా అనేది 40 అవుతుంది. ఇప్పుడు మొత్తం 360 అయింది. సో ఇది సాటిస్ఫై అయింది. క్లియర్? ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి ఈరోజు మన ప్రాక్టీస్ సెట్. మీకు ప్రాక్టీస్కి ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాస్ నచ్చుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.